హరివర్ధన్ అయితే మిథునతో ఇలా అంటూ ఉంటాడు. ఇక నువ్వు జీవితాంతం ప్రశాంతంగా ఉండడానికి నేనొక నిర్ణయం తీసుకున్నాను అనేత అంటూ ఉంటాడు. అలా అనగానే ఒకసారిగా ఏంటి ఆ నిర్ణయం నాన్న అనేది అడుగుతూ ఉంటుంది మిథున. మిథున అలాగ అడిగేసరికి నిజమే, నువ్వు ఈ నిర్ణయం వింటే నువ్వే షాక్ అవుతావు అనేత అంటూ ఉంటాడు. అలా అనగానే హరివర్ధన్ అయితే మిథునతో చెప్తూ ఉంటాడు, నువ్వు జీవితాంతం ప్రశాంతంగా ఉండడానికి నేను ఒక పని చేస్తాను అని అనేసరికి మీరు ఏం చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు అని చెప్పేత అంటూ ఉంటుంది. ఆ మాటలకి హరివర్ధన్ అయితే అలా మిథున కసి చూస్తూ ఉంటాడు. మీరేం చేస్తామన్నారో ఒకసారి చెప్పండి నాన్న, ఆ పని ఏంటో నాకు చెప్పండి అనేత అంటూ ఉంటుంది మిథున. అలా అనేసరికి ఆదిత్యతో నీ పెళ్లి చేయాలనుకుంటున్నాను అని హరివర్ధన్ అనేసరికి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ మాట వినగానే మిథున షాక్ అవుతూ ఉంటుంది. అదే టైంలో దేవ మిథునకి ఫోన్ చేస్తూ ఉంటాడు. దీనికి తప్పక ఫోన్ చేయాల్సి వస్తుంది అనైతే మిథునతో అయితే ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అలా మిథున ఫోను అక్కడే ఉండి రింగ్ అయ్యేసరికి అందరూ మిథున ఫోన్ కాస్ట్ చూస్తూ ఉంటారు. దాంట్లో మిస్టర్ భర్త గారు అనేది ఉంటుంది. అది చూసి హరివర్ధన్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. వీడెందుకు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు అనేది కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక మిథున అయితే షాక్ అవుతూ ఉంటుంది దేవ తనకి ఫోన్ చేసేసరికి. ఇక దేవ అయితే కంటిన్యూస్గా ఫోన్ చేస్తూనే ఉంటాడు. అది చూసి మిథున అయితే షాక్ అవుతూ ఉంటుంది. దేవ నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నాడో, వదిలేసి వెళ్ళిపోయాడు అని మళ్ళీ ఫోన్ చేస్తున్నాడంటే ఏదైనా నా మీద ఇది కలిగిందా అనేది అనుకుంటూ షాక్ అవుతూ ఉంటుంది మిథున. ఇక దేవ అయితే మిథునకి ఫోన్ చేయడం చూసి షాక్లో అలా ఉండిపోతుంది మిథున.